నాటకరంగ ప్రియులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రముఖ రంగస్థల టీవీ నటులు శ్రీ గోవాడ వెంకట్ గారు. వారిని మన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిద్దాం. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఈ మధ్య ఒక పడమటి గాలి, ఇటు అంబేద్కర్ పాత్ర, అటు రామ్కోట్ పాత్ర పోషించి ప్రజలకు చాలా చాలా దగ్గరయ్యారు. మరోపక్క మీరు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు, ఇంటర్మీడియట్ బోర్డులో అనుకుంటా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో. అంటే అసలు ఈ నాటక రంగం వైపు మీ దృష్టి ఎలా మళ్ళింది? దీంట్లో ప్రవేశం ఏ విధంగా మీకు కలిగింది? 20 ఏళ్ల క్రితం నేను కొన్ని చిన్న చిన్న స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో నేను పాల్గొనడం జరిగిందండి. అంటే అవి పెద్ద పర్ఫార్మెన్సెస్ ఏం కాదు, ఇంటి దగ్గర లేదా మన కాలనీలో కానీ కాలేజ్ లెవెల్లో కానీ అలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకోకుండా శ్రీకళా నికేతన్ వాళ్ళు వేస్తున్న నాటకాల్లో ఒకరోజు నేను చూద్దామని వెళ్ళడం జరిగిందండి. హైదరాబాద్లో. అంటే మీ స్వగ్రామం ఏది? మీ సొంత ఊరు ఏది? మా స్వగ్రామం లింగవరం మండలం అండి, గుడివాడ, కృష్ణా జిల్లా. ఉద్యోగరీత్యా మీరు ఇక్కడికి? నా చదువు కూడా ఇక్కడ అండి. మా ఫాదర్ ఇక్కడ సెటిల్ అయ్యారు. నేను పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ పూర్తిగా ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత నా చదువు, నా ఉద్యోగం అంతా హైదరాబాద్లోనే జరుగుతుంది. శ్రీకళా నికేతన్కి ఒక రోజున వెళ్ళిన వాడిని, ఆ రోజు అక్కడ డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు దర్శకత్వం వహిస్తున్నటువంటి నాటకం జరుగుతుంది. అక్కడ ఆ రోజు వెళ్ళి ఆ రోజు ఒక చిన్న పాత్రతో అలా ఎంటర్ అయిన మనిషి అది క్షమయాధరిత్రి నాటకం. క్షమయాధరిత్రి నాటకం. అక్కడి నుంచి ఎంటర్ అయిన వాడిని ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్లో నేను డిప్లొమా కోర్స్ చేయడం జరిగింది ఉద్యోగం చేస్తూనే. ఆ తర్వాత విరివిగా నాటకాల్లో, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకే రకమైన పనులన్నా మానుకున్నాను కానీ నాటకాన్ని మానుకోలేదండి. ఇంచుమించుగా ఇప్పటి వరకు మీరు ఎన్ని నాటకాలు వేశారు? సుమారు 100 నాటకాల దాకా నేను వేశానండి. ఎన్ని ప్రదర్శనలు వేశాం? ప్రదర్శనలు లెక్కలేనండి, ఒక 600-700 పైన అయిపోయి ఉంటాయి. మీరు పౌరాణిక నాటకాలు కూడా వేసినట్టున్నారు. అవునండి, అవును. పౌరాణిక నాటకాల్లో వేషాలు కొద్దిగా వేశాను. అంటే పద్యం పాడడం ఎక్కువగా రాదు నాకు. సోషల్ ఎక్కువగా వేశాను కానీ పౌరాణికాలు కొన్నిట్లోనే చేశాను నేను. ఒకటి నేను ఈ మధ్య దర్శకత్వం కూడా వహించాను పౌరాణిక నాటకాన్ని. యాజ్ఞసేని ఆత్మకథ అనే నాటకాన్ని తారక రామారావు గారు, నెమలికంటి తారక రామారావు గారి రచన. దాన్ని గతంలో గుంటూరు శాస్త్రి గారు చేశారు. దాన్ని నేను ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చేయడం జరిగింది, డైరెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను అర్జునుడి పాత్ర వేశాను, వేస్తూ దర్శకత్వం వహించాను. అంటే పద్యాలు కూడా పాడారా? దాంట్లో పద్యాలు కూడా పాడానండి. పద్యం పాడండి మన ప్రేక్షకుల కోసం. అంటే పద్యనాటక ప్రియులు చూస్తే నేను అంత బాగా పాడలేను, కానీ పద్యంతో మొదలు పెడదామంటే నేను తప్పకుండా పాడతాను. పౌరాణిక పద్యంతో మొదలు పెట్టి మళ్ళీ సాంఘికం వైపు తప్పకుండానండి. చిన్న చిన్న తప్పులు ఏమైనా రాగయుక్తంగా ఉంటే నాటకరంగ ప్రియులు క్షమిస్తారని ఆశిస్తూ. మహాభారత యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత పుత్రపౌత్రుల్లో చాలా మంది నశించిపోయారు, జనక్షయం జరిగింది. అది జరిగిన తర్వాత ఈ పాండవులందరూ దగ్గర ఉన్నప్పుడు ద్రౌపది అంతర్మథనం, ఆ నాటకం మొత్తం ద్రౌపది అంతర్మథనం, యాజ్ఞసేన అంతర్మథనం. ఆవిడ బాధపడుతూ ఉంటుంది, మీకు రాజ్యం లభించింది, నాకేం మిగిలింది, చివరికి పుత్రశోకం తప్ప అని చెప్పి బాధపడుతుంది, గర్భశోకం తప్ప. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, దీనికి అంతటికి కారణం అశ్వత్థామ, వెళ్ళి ఆ అశ్వత్థామని అడగండి, అది అంటే చంపేసినటువంటి ఇదని చెప్తాడు. చెప్పినప్పుడు ఆవిడ అడుగుతుంది, నా కొడుకులు ఉద్రేకానికి రారు, మీరెందుకు ఇలా చేశారు ఇది అని అడిగితే, పక్కనున్న భీముడికి అర్జునుడికి కోపం అతడి మీద. ఆ కోపంలో నేను అర్జునుడి పాత్ర వేశాను. ఆ కోపంలో ఆవిడ పద్యానికి అనుగుణంగా నేను కూడా ఒక పద్యం అంటాను అన్నమాట. ధరణీ సాత్మజవీవు నీవు భగవన్ ధర్మంబే, యాద్రౌని నిష్కర్ణుండై విదలించే బాలకుల, మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు, వాని శిరమున్ ఖండించి నేరెత్తు, తత్శిరముంద్రొక్కి జలములాడు మిచటన్, సీతాంశు బింబాననా. సాంఘిక నాటకాలకు వస్తే
క్షమయ దరిత్రి అన్నారు ఇప్పుడు. అవునండి. ఏంటి దాని కథా విశేషాలు, మీ పాత్ర? అది దాంట్లో నేను అది మొదటిది కాబట్టి చిన్న వేషం వేసానండి, పాత్ర పెద్ద చెప్పు. అది ఆ నాటకం క్షమయ దరిత్రి కూడా నెమలికంటి తారక రామారావు గారు రాసిందేనండి. అంటే ఒక హిస్టారికల్ స్త్రీ పాత్రని, సోషల్ స్త్రీ పాత్రని, అప్పుడు ఇప్పుడు స్త్రీ పాత్రని బ్యాలెన్స్ చేస్తూ చూపించడం జరిగింది అన్నమాట. సోషియో హిస్టారికల్ గా చూపించడం జరిగింది. దాంట్లో నేను రెండిట్లో చిన్న వేషం వేయడం జరిగింది. తర్వాత ఈ ప్రస్థానంలో యూనివర్సిటీలో నాటకాలు కానీ, అలా స్టూడెంట్ ప్రొడక్షన్స్లో, తర్వాత వేరే రకరకాల అసోసియేషన్లతోటి నేను నాటకాలు వేస్తూ వచ్చాను సార్. నా అదృష్టం, నేను నిజంగా ఈరోజు ఒక్కసారి వెనక్కి తిరిగి గర్వపడాల్సిన విషయం ఏంటంటే, నేను సుమారు 24 మంది దర్శకుల దగ్గర పనిచేశాను సార్. అందరూ నాటకరంగ దిగ్గజాలే. డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు, ఇప్పుడు చేస్తున్న పాటిబండ్ల ఆనందరావు గారు, ఎంజి ప్రసాద్ గారు, తల్లావజుల సుందరం గారు, ఇలా అందరూ ఆల్మోస్ట్ గొప్ప దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం లభించింది. వాళ్ళ ఇంతమంది దగ్గర చేయడం వల్ల రంగస్థలం పైన ఏం తప్పులు చేయకూడదో తెలుసుకోగలిగాను. తద్వారా నేను ఒక నటుడిగా అలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. మంచి నటుడిగా తయారవ్వాలంటే మంచి దర్శకుడి చేతిలో అదేనండి అవసరం. అది అలా చేస్తూ వెళుతున్న ప్రయాణంలో నేను మేజర్ రోల్స్ వేస్తూ ఒక 10 ఏళ్ల నుంచి, మేజర్ రోల్స్ 8 ఏళ్ల నుంచి, బాగా 10 ఏళ్ల నుంచి సుమారుగా మేజర్ రోల్స్ వేస్తూ వస్తున్నాను ఎక్కడ చేస్తున్నా కూడా. ఆ చేసే ప్రయాణంలో నాకు బాగా నచ్చిన పాత్ర ఒకటి అశోకం అని ముద్దుకృష్ణ గారిది ఒక స్క్రిప్ట్. అశోకం 1935లో ఆయన రాసినది. అది ఎక్కువగా స్టేజ్ చేయడం జరగలేదు. అది కొద్దిగా అంటే రామాయణానికి విరుద్ధమైన ఇది ఆయన. అంటే దాంట్లో రావణాసురుడు స్వయంవరానికి వచ్చినప్పుడు అప్పటికే సీతతో అతనికి పరిచయం ఉంది. సీత రావణాసురుడు ఇద్దరు మాట్లాడుకునే సన్నివేశాలు. ఆ తర్వాత అశోకవనంలో రావణాసురుడి ఆ బేలగా ఆవిడ్ని అర్థించడం, వాళ్ళిద్దరి మధ్య ఒక వైరభావం కంటే అది చాలా చక్కగా చూపించడం జరిగింది. అప్పటి దాంట్లో ఆ ముఖ్య పాత్ర రావణాసురుడు. ఆ క్యారెక్టర్ నేను వేయడం జరిగింది. నాకు బాగా గుర్తు 2003లో ఈ నాటకాన్ని రవీంద్ర భారతిలో వేసిన రోజు ఈ స్క్రిప్ట్ని 1935 నుంచి ఇప్పటి వరకు కేవలం 3 ప్రదర్శనలు వేయడం జరిగిందంటండి. ఆ 3 ప్రదర్శనల్లో ఆ ప్రదర్శన జరుగుతుంటే పెద్దలు చాట్ల శ్రీరాములు గారి దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ వచ్చి కింద పైన నిండిపోయి చూసిన రోజు అది. అలా ప్రయాణం కొనసాగిస్తూ కొన్ని హిందీ నాటకాలు కూడా వేశానండి నేను మహాభారత్ కి ఎక్ సాంజ్, ధర్మవీర భారతి గారు రచించినటువంటి సూర్యకి అంతిమ కిరణ్ సే పహలీ కిరణ్ తక్, ఇట్లాంటి నాటకాలన్నీ చేయడం జరిగింది. ఏ టీమ్స్ తో వేశారు మీరు? హోలగుండి రామ్మోహన్ అనే ప్రముఖ దర్శకులు ఉన్నారు, అతని దర్శకత్వంలో చేయడం జరిగింది. నేను హిందీ నాటకాలు చాలా అంతరాలని, చాలా ఫిజికల్ థియేటర్ కి సంబంధించినవి అవన్నీ చేయడం జరిగింది. వాటిలో కూడా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అన్టచబిలిటీ ఎక్కడ ప్రపంచంలోని ఏ దేశంలో ఉంది ఈ దుర్మార్గం? ఒక్క ఈ కర్మభూమిలో తప్ప.